నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం, పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో స్వల్ప ఉద్రిక్తత, ఎండవేమిడి తట్టుకోలేక బారికేడ్లు తోసేసి ముందుకొచ్చిన భక్తులు. ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ జయశెట్టి రమణయ్య కన్నుమూత, చరిత్రకారులు ప్రముఖుల సంతాపం. ఇక వార్తల్లోని వివరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అభిజిత్ లగ్న ముహూర్తమున వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. హరిహర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామికి పంచోపనిషత్ ద్వారా అభిషేకాలు నిర్వహించారు. మూల విరాట్ కు ముందుగా ఆలయ ఇన్ఛార్జి స్థానాచార్యులు ఉమేష్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కళ్యాణతంతు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులైన సీతారామచంద్ర స్వామి వార్లను శివార్చన వేదికపై ఆసీనులు గావించి కళ్యాణం జరిపించారు. మరుగంటి విజయసారథి కర్ణ దంపతులు కళ్యాణదాతలుగా వ్యవహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు అభిజిత్ లగ్న ముహూర్తమున ఉదయం 10:05 నుండి 12:05 వరకు వేద మంత్రోచ్చారణలతో ఈ స్వామివారి కళ్యాణం ఘనంగా జరిపించారు. స్వామివారికి యజ్ఞోపవిత ధారణ, జీలకర్ర బెల్లం, కన్యాదానం చేసిన అనంతరం ముత్యాల తలంబ్రాలతో మాంగళ్య ధారణ గావించారు. ఈ దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా భక్తులు, శివపార్వతులు తరలివచ్చారు. దీంతో రాజన్న ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వివాహ వేడుకని వీక్షించేందుకు ఆలయ అధికారులు ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ వేములవాడ దేవస్థానం అభివృద్ధిలో భాగంగా ఈసారి భక్తులు తాకిడి చాలా ఎక్కువ ఉన్నది. మరియు కూడా ఆలయ అధికారులు మరియు ఇతర డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ఈ యొక్క వ్యవస్థకు సహకరించి ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించినారు. అందులో భాగంగా మా ఆలయ ఉద్యోగస్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుతున్నాము. వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా చేసుకున్నాము. దీనికి ఎంతోమంది ఈ భక్తోత్సవానికి మనం ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో ఉన్నటువంటి శివార్చన వేదికలో ఉన్నటువంటి దానికి భక్తులు ఎంతోమంది అంటే దాదాపుగా 1,00,000కు పైగానే వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే శ్రీరామనవమి వేడుకలకు గాను మనం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 19వ తారీఖు ఉగాది నుంచి ఇప్పటి వరకు మనం ఈరోజు శ్రీరామనవమి వరకు కూడా మనం ఈ స్వామివారి కళ్యాణం వరకు కూడా ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాము. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ కానీ అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి ఫైర్ సర్వీస్ కానీ అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి మనకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ తర్వాత సెస్ కానీ అలాగే మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చూస్తున్నారు. ఎంతో వేలాది మంది భక్తులను రాత్రి పగలు అనకుండా వారు కూడా శ్రమించి వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సన్నిధిలో జరిగే సీతారాముల కళ్యాణానికి ఆయన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మున్సిపల్ కార్యాలయం నుండి మున్సిపల్ చైర్మన్ పుల్కంరాజు, పాలకవర్గం, కమిషనర్ సంపత్ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందజేశారు.
అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు అతిథి మర్యాదలు తగ్గాయి. శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ రాజన్న క్షేత్రంలో జరిగే వేడుకకు మంత్రి పొన్నం హాజరు కాగా భీమేశ్వర ఆలయంలో దర్శనానికి వెళ్లే క్రమంలో ప్రధాన ద్వారం నుండి కాకుండా శంకరమఠం ఆలయం నుండి తీసుకెళ్లారు. అయితే ప్రధాన ఆలయం నుండి కాకుండా పక్కనే ఉన్న వేరే చోటు నుండి తీసుకెళ్లడం పట్ల మంత్రి పొన్నం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. 3 సార్లు అనుకుంటే 1000 సార్లు చెప్పించినటువంటి శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరానది మంత్రం ద్వారా లోక కళ్యాణానికి ఆ భగవంతుడు శ్రీరాముడు అందరిపై చల్లని చూపుతో మా ప్రభుత్వంపై కూడా అన్ని రకాల ఆశీర్వచనాలు ఇంతకుముందు మిత్రుడు కోరినట్టుగా సమృద్ధి వర్షాలు పాడి పంటలతో ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధితో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుని కృపా కటాక్షలు ఉండాలని ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర ఆలయం సన్నిధి నుంచి ప్రార్థించుకుంటూ వేదికను నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో చక్కటి సౌకర్యాలు పెండాల్స్ ఏర్పాటు చేసి చలవ పందిళ్ళు ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మరి ఏర్పాట్లు గావింపజేయడం జరిగింది. ఆ హరిహర క్షేత్రంగా భావించబడేటువంటి వేములవాడలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. కాసేపట్లో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగే క్రమంలో లోక కళ్యాణం జరగాలని ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా జోగినీలు శివుడిని పెళ్లాడారు. శివుడిని భర్తగా భావించి త్రిశూలానికి తలంబ్రాలు పోస్తూ పెళ్లి చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకల్లో పాల్గొనేవారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి తమ ఆరాధ్య దైవమైన రాజన్నపై భక్తితో వివాహతంతు జరుపుకుంటారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో జోగినీలు హిజ్రాలు వచ్చి ఈ వేడుకలో పాల్గొన్నారు. నేను మీ దివ్య నిజామాబాద్ నుంచి వచ్చాను. ప్రతి ఏటా స్వామివారికి తలంబ్రాలు సంప్రదిస్తాను. ఈ సంవత్సరం కూడా ప్రతి ఏటా తలంబ్రాలు తీసుకొని వచ్చాను. స్వామివారికి తలంబ్రాలు సమర్పించి నేను తలంబ్రాలు పోసుకొని శివ కళ్యాణం చేసుకుంటాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏటా వస్తాను. మీరు అందరూ సంతోషంగా ఉండాలి. మీ పిల్ల పాపలు అందరూ చల్లగా ఉండాలి. లోక కళ్యాణం కోసం అందరం మేము తలంబ్రాలు పోసుకుంటున్నాం. మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను మీ దివ్య. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. ఉదయం నుంచే సమీపంలోని ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అభిజిత్ లగ్న ముహూర్తమున మాంగళ్య ధారణ గావించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారాములకి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కళ్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సిపి గౌసలంతో కలిసి సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అంతకుముందు స్థానిక కాంగ్రెస్ నాయకులు మంత్రి పొన్నంకు ఘన స్వాగతం పలికారు. కళ్యాణ మహోత్సవం ఆద్యంతం రామనామ స్మరణతో కన్నుల పండువగా సాగింది. అనంతరం ఆలయ ఆవరణలో పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేసిన జమ్మికుంట రైస్, కాటన్ మిల్లర్లను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, ఆలయ చైర్మన్ ఇంగిలి రామారావు, డైరెక్టర్లు, హుజరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, జమ్మికుంట కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కండేయ కాలనీలోని పెరిగిద్ద హనుమాన్ ఆలయంలో ప్రధాన అర్చకులు అభిలాష్ శర్మ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అంతకుముందు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
కళ్యాణ అనంతరం భక్తులకి తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, మున్సిపల్ చైర్మన్ బేదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ పుష్పలత, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల రామేశ్వరరావు, డైరెక్టర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. దానిలో భాగంగా ఈరోజు సుల్తానాబాద్ పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం, మరి ఇక్కడ గిద్ద పెరుమాళ్ళ ఎర్రగిద్ద హనుమాన్ దేవాలయం, మరి ఇది ఇప్పటి నుండి ఉన్నటువంటి దేవాలయం. మరి భక్తులకు ఈ స్వామి దగ్గరికి వస్తే మంచి జరుగుతుందని చెప్పి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం. ఈ శ్రీరామనవమి సందర్భంగా సుల్తానాబాద్ పట్టణ ప్రజలందరికీ, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ మీ ద్వారా సీతారామ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని శ్రీ పెరిగిద్ద హనుమాన్ ఆలయంలో జరిగిన కళ్యాణ వేడుకల్లో భక్తులకి ప్రత్యేక ప్రసాదం పంపిణీ చేశారు. శ్రీ వాసవి వనితా క్లబ్, వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వడపప్పు, బెల్లం పానకం ప్రసాదంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి వనితా క్లబ్, వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని రామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అనువంశిక అర్చకుల ఆధ్వర్యంలో అంజన్న స్వాములు ఉత్సవమూర్తులని పురవీధుల గుండా ఊరేగించి ఆలయానికి తీసుకొచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరితా శ్రీనివాస్ చేతుల మీదుగా స్వామివార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. దాతల సహకారంతో భక్తులకి అన్నదానం ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సీతారాముల ఉత్సవమూర్తులని ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. సీతారాములకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సీతారాముల కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏటా శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ ఆలయం వద్ద సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్తో పాటు అంజన స్వాములు, భక్తులు పాల్గొన్నారు. బంధము జరిగెను శుభలగ్నము, సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని థరూర్ క్యాంపులోని శ్రీ కోదండ రామాలయం, విద్యానగర్లోని రామాలయాల్లో సీతారామచంద్రుల కళ్యాణం జరిపించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ఆలయాల్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొన్నారు. బంధము జరిగెను శుభలగ్నము, సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. 7 అడుగుల పయనము, ఒకరికొకరు సొంతము, కలిసి మెలిసి సాగను ఈ జీవితము. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామికి అనుబంధమైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు సతీమణి పావని, కుమారుడు గోపీకృష్ణ, కూతురు వైష్ణవి, చైర్మన్ చీకట్ల మొండయ్య దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందజేశారు. తాళ్ల రవి ఆధ్వర్యంలో భక్తులకి అన్నదానం ఏర్పాటు చేశారు.
భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య ఆధ్వర్యంలో తగు ఏర్పాట్లు చేశారు. శ్రీరామనవమి చాలా అద్భుతమైనటువంటి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిగింది. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో హరిహర క్షేత్రమైనటువంటి శ్రీ మల్లికార్జున శ్రీరామచంద్రమూర్తి సన్నిధిలో చాలా వైభవంగా శ్రీరామ కళ్యాణం చేసుకోవడం, భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాకపోతే పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతానికి దేశ పరిస్థితులు కనుక చూస్తే రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రం కంటే ఎక్కువగా దేశ పరిస్థితులు చూస్తుంటే చాలా భయంకరమైన యుద్ధ వాతావరణము ఇలాంటి భయంకరంగా కనపడుతున్నాయి. మనం అందరం కూడా ప్రత్యేకంగా అందరం కూడా కలిసి ప్రార్థన చేయాలి. మామూలుగా దేశానికి చాలా ముఖ్యమైనటువంటిది ఈరోజు మనం ప్రశాంతంగా మన ఇళ్లల్లో, మన యొక్క గ్రామాలలో మనం ఇలాగ అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాలు చేసుకుంటున్నాము, ఆనందంగా ఉన్నాము అంటే దానికి కారణం ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళే ముఖ్యమైనటువంటి జవాన్ అక్కడ ప్రత్యేకంగా ఉండడం వల్ల జవాన్లు ఎంతో అద్భుతంగా రాత్రనగా పగలనగా ప్రాణాలకి తెగించి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. కనుకనే మన దేశం ఎంతో సురక్షితంగా ఉన్నది అని చెప్పవచ్చు. ఎన్నో దేశాలలో ఎన్నో రకాల అరిష్టాలు మనం చూస్తున్నాం. చాలా భయంకరమైన స్థితులు, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియలేనటువంటి పరిస్థితి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలోని కళ్యాణ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు పల్లకి సేవ నిర్వహించారు. స్వామివారి కళ్యాణం వైభవం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. స్వామివారికి కట్న కానుకలు సమర్పించారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్లోని త్రిలింగ సంగమేశ్వర స్వామి ఆలయంలో శ్రీరాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణాన్ని నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకల్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏనుగుల కనకయ్య, మాజీ డీసీఎం ఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న క్షేత్రంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళ్యాణ వేదిక వద్ద నిలువ నీడలేక భక్తులు ఎండలో నిలబడాల్సి వచ్చింది. ఎండ వెమిడిని తట్టుకోలేక బారికేడ్లను తొలగించుకుని నీడలోకి చొచ్చుకు వచ్చారు. ఏర్పాట్ల పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో జరిగిన సీతారాముల కళ్యాణానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రాజన్న ఆలయ పార్కింగ్ స్థలంలోని శివార్చన వేదిక వద్ద సీతారాముల కళ్యాణ మండపాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. మండపానికి ఇరువైపులా మాత్రమే టెంట్లు వేశారు. అయితే కళ్యాణ మండపానికి చలువ పందిళ్లను హద్దుగా చేసుకుని బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో కళ్యాణాన్ని వీక్షించేందుకు తరలివచ్చిన సామాన్య భక్తులు ఎండలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి ఎండవేడి తట్టుకోలేక భక్తులు బారికేడ్లను తోసేసి మండపం వైపు దూసుకొచ్చారు. ఎండవేడి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేయగా తోసుకువచ్చిన వారిని పోలీసులు నిలువరించారు. ఎండలు మండుతుండగా భక్తుల సంఖ్యకి అనుగుణంగా టెంట్లు ఏర్పాటు చేయకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చరిత్ర పితామహుడు, చరిత్రకారుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువు
డాక్టర్ జయశెట్టి రమణయ్య కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న రమణయ్య జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. దేశంలోని ప్రముఖ చరిత్రకారులలో ఒకరైన ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో PhD పూర్తి చేసి పలు కళాశాలల్లో అధ్యాపకుడిగా పనిచేశారు. కాగా జయశెట్టి రమణయ్య మృతి పట్ల చరిత్రకారులు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. సూర్యుడి సెలవని అలసిపోయేనా ప్రముఖ కవి కేసీఆర్ కు గురువైన జయశెట్టి రమణయ్య కన్నుమూశారు. చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న రమణయ్య జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. డాక్టర్ జయశెట్టి రమణయ్య 1939వ సంవత్సరంలో జయశెట్టి శివానందం, గంగూబాయి దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. ఈయనకి 4 తమ్ముళ్లు, 3 చెల్లెలు ఉన్నారు. రమణయ్య ఉన్నత విద్యను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేసి ప్రాచీన భారతీయ చరిత్ర, సంస్కృతి మరియు పురావస్తు శాస్త్రంలో PhD పట్టా పొందారు. జగిత్యాలలో మొట్టమొదటి MA డిగ్రీ పట్టా పొందిన వ్యక్తిగా, డాక్టరేట్ పట్టా పొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 1950లో రమణయ్యకు వరలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి 2 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. తన సంతానాన్ని క్రమశిక్షణతో పెంచి 4 పట్టభద్రులు అయ్యేలా చదివించారు. తన ఇంటినే గ్రంథాలయంగా మార్చుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం అధ్యాపకులుగా పనిచేశారు. అక్కడే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చరిత్ర పాఠాలు బోధించారు. జయశెట్టి రమణయ్య గారు ఈరోజు ఉదయం 3:30 పరమపదించారు. వారు 88 సంవత్సరాలు ఈ సంవత్సరంతో వారి ఫ్యామిలీని కాకుండా వారి అన్న, తమ్ముడు, చెల్లెల బాధ్యత కూడా తీసుకొని ఫ్యామిలీ అంతటినీ వారు జీవితకాలంలో ఎదుగుదలకు చాలా కృషి చేశారు. ఇక్కడే కాకుండా అబ్రాడ్లో కూడా వారి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఉదాహరణకి ఇక్కడ రిటైర్డ్ జడ్జ్ ప్రకాష్ రావు గారు కూడా వారి శిష్యులే. దాని తర్వాత మన ex-CM కేసీఆర్ గారు కూడా వారి శిష్యులే. వారి జీవితంతో మేము స్ఫూర్తి పొంది వారి మార్గంలో నడవడమే మేము చేసే వారికి ఏదైనా రుణాన్ని తీర్చుకుంటామని అనుకుంటున్నాము. ప్రముఖ చరిత్రకారుడు, జగిత్యాల విద్యా శిఖరం డాక్టర్ జయశెట్టి రమణయ్య గారు ఈరోజు పరమపదించడం అత్యంత బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. గొప్ప చరిత్ర బోధకుడిగా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించారు. ఆయన శిష్యరికంలో కేసీఆర్ లాంటి మహానుభావుల నుండి మొదలుకొని సుప్రీంకోర్టు జడ్జిలైనటువంటి జీవన్ రెడ్డి లాంటి వ్యక్తుల వరకు ఆయన విద్యార్థులుగా ఉన్నారు. చరిత్రలో అనేకమైనటువంటి సంచలనాలు సృష్టించి భవిష్యత్తు తరాల ముందు మన సంస్కృతి, నాగరికతను ఆవిష్కరించడంలో రమణయ్య గారిది చాలా ఘనపాటి చరిత్ర. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే రమణయ్య క్షేత్రస్థాయి పరిశోధనలపై దృష్టి సారించారు. కరీంనగర్ జిల్లాలోని ప్రాచీన దేవాలయాలు, శాసనాలు, జైన గుహలపై అపారమైన పరిశోధనలు చేసి తెలంగాణ చారిత్రక సంపదను వెలుగులోకి తెచ్చారు. రమణయ్య రాసిన టెంపుల్స్ ఆఫ్ సౌత్ ఇండియా కరీంనగర్ జిల్లా చరిత్రపై రాసిన పరిశోధనా గ్రంథాలు చరిత్ర విద్యార్థులకు, పరిశోధకులకు నేటికి ప్రామాణికమైన వనరులుగా నిలుస్తున్నాయి. దేశ విదేశాల్లోని చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలని ఆయన సందర్శించారు. రమణయ్య సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం, కరీంనగర్ జిల్లా చరిత్ర పితామహుడు అనే గౌరవం పొందారు. ఈయన తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం భాషల్లో అనర్గళంగా మాట్లాడగల వక్త. డాక్టర్ రామంజయ్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ ను స్థాపించి 320 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. డాక్టర్ జయశెట్టి రమణయ్య నిరంతర పరిశోధనలతో తెలంగాణ చారిత్రక గొప్పతనాన్ని చాటి చెప్పారు. వారి రచనలు, సేవలు నేటి తరానికి ప్రేరణగా నిలుస్తాయి. సూర్యుడి సెలవని అలసిపోయేనా
ప్రభుత్వ విప్ గా నియమితులై తొలిసారి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో పర్యటించిన విజయ రమణారావుకు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎంపీపీ గోపకుని సారియగౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు సదయ్యతో పాటు పలువురు సర్పంచులు, అంజన్న స్వాములు సాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 29న గౌడ ప్రజా ప్రతినిధులు పాత్రికేయుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాగిరి అంజీగౌడ్ తెలిపారు. ఓదెల మండలంలో ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికల్ని ఆవిష్కరించారు. పెద్ద సంఖ్యలో గౌడ కులస్తులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో తేదీ 29/3/2026 ఆదివారం రోజున జిల్లా వ్యాప్తంగా గెలుపొందినటువంటి గౌడ సోదరులైనటువంటి వారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. కావున జిల్లా నలుమూలలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి గీతా కార్మిక సంఘం యొక్క అధ్యక్షులు మరియు వివిధ గ్రామాల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు తప్పకుండా ఇటు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి జిల్లా లోపల గీతా కార్మికులకు ఉన్నటువంటి రాజకీయ బలాన్ని నిరూపించవలసిందిగా ఈ సందర్భంగా జిల్లాలోని గౌడ సోదరులందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని విద్యుత్ డిఈ కార్యాలయం ఎదుట ఆర్జీసన్ కార్మికులు ధర్నా చేపట్టారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సుమారు 19,000 మంది ఆర్జీసన్ కార్మికులకి ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్లు, జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందే అవకాశం కల్పించాలని కోరారు. అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ కార్మికులని ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు. కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. వచ్చే నెల 8వ తేదీలోగా డిమాండ్లని పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా 23,000 మందిని విద్యుత్ శాఖలో పర్మనెంట్ చేసినామని చెప్పిన మాట వాస్తవం. ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే బట్టి విక్రమార్క గారు ఈరోజు ఇదే విద్యుత్ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి శాఖ ఈ విద్యుత్ శాఖ. ఈ విద్యుత్ శాఖ లేకపోతే ఏ ప్రభుత్వం కూడా ఏర్పడే పరిస్థితి లేవు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రావడానికి ఏకైక కారణం కరెంటు వల్ల అనేది గుర్తు చేయక తప్పదు. ఇదే బట్టి విక్రమార్క గారు పాదయాత్రలో ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇదే పాలకుర్తి సబ్స్టేషన్లో కూడా విద్యుత్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు చాలా అన్యాయం జరిగింది. శ్రమ దోపిడీకి గురవుతున్నారు. వీళ్ళు చాలని వేతనాలతోటి గురవుతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ తక్షణం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్తి స్థాయి రెగ్యులర్ చేస్తా అన్న మాట వాస్తవం. ఆ రెగ్యులర్ చేస్తారు, రేపు చేస్తారు, ఎల్లుండి చేస్తారని మేము దాదాపు 2.5 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాం తప్ప ఏనాడు కూడా కనీసం మా విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలను కానీ కార్మిక సంఘాలను కానీ ఉద్యోగులను కానీ యాజమాన్యం మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి కడుపు గాలి కడుపు మాడిన కార్మికులే ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. ఉదయం నుంచే సమీపంలోని ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అభిజిత్ లగ్న ముహూర్తమున మాంగళ్య ధారణ గావించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజీపల్లిలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా హనుమాన్ స్వాములు, గ్రామస్తులు సీతారాముల ఉత్సవ మూర్తులని మేళతాళాలతో రామాలయంలోని కళ్యాణ వేదికొద్దకు తీసుకొచ్చారు. వేద మంత్రాల మధ్య సీతారాముల కళ్యాణం నిర్వహించగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనుముల భాస్కర్ దంపతులు, బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్ దంపతులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. దాతల ఆధ్వర్యంలో భక్తులకి అన్నదానం ఏర్పాటు చేశారు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రమాకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లి శ్రీ హనుమాన్ ఆలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాలు మేళతాళాల మధ్య కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. అంతకుముందు ఉత్సవమూర్తులని డప్పుచప్పుల మధ్య ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకి తీసుకొచ్చారు. అనంతరం భక్తులకి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిమ్మ భాగ్యలక్ష్మి శ్రీనివాస్ రెడ్డితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. సూర్యవంశములోన శ్రీరామచంద్రుడు కోటి భక్తుల మదిలో కోదండ రాముడు పరమ పావన రాముడు. మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని రామాలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్తో పాటు పలువురు ప్రజాప్రతినిధుల్ని సాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణారావు మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్, సర్పంచులు బంగారి రమేష్, జిన్నా రామచంద్రం రెడ్డి, నాయకులు సబ్బని రాజమల్లు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండలంలోని శ్రీరాంపూర్, మిర్జంపేట మరి రెండు దగ్గర సీతారాముల కళ్యాణాన్ని దర్శించుకోవడం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా మీ ద్వారా శ్రీరాంపూర్ మండల ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ సీతారామచంద్రుల దయ వల్ల ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో దేవుడు శ్రీరామచంద్రుడు చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని పెగడపల్లి, శ్రీరాంపూర్, ఉషన్నాపల్లి గ్రామాల్లో శ్రీరామనవమి సందర్భంగా ఆలయాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగ్గా కళ్యాణ తంతుని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఊషన్నపల్లిలో ఉత్సవమూర్తులని ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, పెగడపల్లిలో మాజీ ఎంపీపీలు గోపగోని సారయ్య గౌడ్, నూనెటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనమైన సదయ్యలు పాల్గొని స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆర్ఎల్లి రమేష్, బంగారి రమేష్, జిన్నా రామచంద్రం రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముస్తాబాద్, చిప్పలపల్లి, పోత్గల్, రామలక్ష్మిపల్లి, గూడెం తదితర గ్రామాల్లోని వివిధ ఆలయాల్లో సీతారాముల కళ్యాణం జరిపించారు. మహిళలు స్వామివారికి మంగళహారతులు, ఒడిబియ్యం, కట్న కానుకలు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు మండల నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మణ్, ఆలయ కమిటీ చైర్మన్ గాడిచెర్ల కిషన్, వార్డు సభ్యులు గాడిచెర్ల రామచంద్రం, మాజీ సర్పంచ్ జ్యోతి, ఎల్లం ప్రభాకర్, దేవయ్య, హనుమాన్ స్వాములు పాల్గొన్నారు. మా చిప్పలపల్లి గ్రామ ప్రజల సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం, స్వామివారి కళ్యాణ మహోత్సవం మరియు భక్తులంతా వచ్చి ఘనంగా ఆరతులు ఇచ్చి ఒడిబియ్యం పోసి సీతమ్మ వరకు సీతారాములకు ఒడిబియ్యం పోసి మరియు తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షలకు చిప్పలపల్లి గ్రామ ప్రజలంతా పాత్రలు కాగలరని నేను ఆ సీతారామస్వామిని వేడుకొనిచున్నాను. అంతేకాక ఈ కార్యక్రమం మా చిన్న గ్రామమైన ఎంతో బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. గ్రామ సర్పంచ్ గారు, వారి పాలకవర్గం, మరి హనుమాన్ దేవాలయం కమిటీ చైర్మన్, వారి బృందం, మరి గ్రామంలోని కుల సంఘాల పెద్దలు, గ్రామంలోని మహిళలు,
పెద్ద ఎత్తున తరలివచ్చి మరి హనుమాన్ దేవాలయంలోని మరి రంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరగడం జరిగింది. కావున ఇట్టి కళ్యాణ మహోత్సవానికి వచ్చేసినటువంటి గ్రామంలోని పెద్దలకు, యువకులకు, మహిళలకు మరి దేవుని మీద ఉన్నటువంటి భక్తిని చాటుకొని ఈ గ్రామంలోని పాడి పంట పశువు గ్రామంలో ఉన్న అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ఎల్లవేళలా గ్రామ ప్రజలందరికీ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్యతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శాంతినగర్ రామాలయం, 13వ వార్డులోని శ్రీ సీతారామస్వామి ఆలయం, రంగంపల్లిలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. సూర్యవంశములోన శ్రీరామచంద్రుడు, కోటి భక్తుల మదిలో కోదండ రాముడు, పరమ పావన రాముడు. మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము, సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ శ్రీ కోదండ రామాలయంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న కలెక్టర్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, 1వ వార్డు కౌన్సిలర్ పూరెళ్ల శైలజా సుధాకర్, ఆలయ కమిటీ సభ్యులు సాంబిరెడ్డి, సారథిరెడ్డి, దొంతిరెడ్డి, కర్ణాకర్ రెడ్డి, ఆమనగంటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని రామాలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. సీతారాముల ఉత్సవమూర్తులని సర్వాంగ సుందరంగా అలంకరించి మేళతాళాల మధ్య కళ్యాణ వేదికపై ఆసీనులు గావించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్లా మోహన్, ఉప సర్పంచ్ మెరుపుల చందన జలంధర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం, పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో స్వల్ప ఉద్రిక్తత, ఎండవేమిడి తట్టుకోలేక బారికేడ్లు తోసేసి ముందుకొచ్చిన భక్తులు. ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ జయశెట్టి రమణయ్య కన్నుమూత, చరిత్రకారులు ప్రముఖుల సంతాపం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.